ఈ ప్రభంజనం అనేది ఒక 25 సంవత్సరాల థాట్ ప్రాసెస్. సో 20 సంవత్సరాల ఆలోచన ఈ రోజున ప్రభంజనం అనే సినిమాతోటి 18న ఈ నెల 18న విడుదల చేయబడుతుంది. దానికి మయూరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ప్రతిసారి ఒకే సెంటెన్స్ 66 దశాబ్దాల స్వాతంత్రానంతర చరిత్ర, రోటీ కపడా ఔర్ మకాన్, గరీబీ హటావో లాంటి ఎన్నో స్లోగన్స్ వచ్చాయి. వచ్చినప్పటికీ 66 సంవత్సరాల తర్వాత ఈరోజు రోజుకి రవ్వంత రక్తాన్ని, కిడ్నీని అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఒక రోజువారీ కూలి, రైతు కూలి, పల్లె స్లమ్స్లో, పట్టణ స్లమ్స్లో ముగ్గిపోయేటటువంటి వాళ్ళు అవసరానికి రవ్వంత రక్తాన్ని, కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తే అదే రూపంలో ఎలక్షన్ అప్పుడు ఓటును అమ్ముకోవాల్సి వస్తే దీనికి కారణం ఆ ఓటర్ని ఈ స్థితికి తెచ్చిన ఈ వ్యవస్థ అనేది ఈ ఆలోచన ఈ ప్రభంజనమైన సినిమాలో ఈ ఎన్నికల ముందు డెఫినెట్గా ప్రజలను ఉద్దేశించి తీసింది ఇది. సో ప్రజలు దీన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళరు. దాన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, ఓటర్ని ఎడ్యుకేట్ చేసి, అజిటేట్ చేసి, ఆర్గనైజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఈ సినిమాను చూసి ఈ సినిమా ఉన్న థాట్ ప్రాసెస్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది ఒక గట్స్ ఉన్న నిర్మాతనే. వ్యవస్థలో ఉన్న లోపాలని కొట్టొచ్చినట్టు డైరెక్ట్ ప్రతిదీ కూడా ఏదో వ్యంగ్యంగానో లేకపోతే కనబడినట్టు కాకుండా స్ట్రైట్ హిట్ చేశారు. ఆరోగ్య పథకాలను పెట్టి టెంపరీగా ఓట్లు లాక్కుంటానికి కాదు, ఆరోగ్య పథకాల బదులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి ఆ హాస్పిటల్స్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే మన పౌరులందరికీ ఉపయోగం ఉంటుంది. అలాగే విద్యా పథకాలు, విద్యను ప్రైవేటు విద్య ద్వారా చేసి అలా కాకుండా గవర్నమెంట్ విద్య ద్వారా చేస్తే ప్రతి పౌరుడికి పనికొస్తుంది. ఇట్లాంటి టెంపరీ పథకాలతో ఓటర్ని బిస్కెట్ వేసి ఆ బిస్కెట్కి ఓటర్ని ఎర్రగా చేసుకుని పవర్లోకి రావటం అనేది కరెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు కూడా ఇదే జరుగుతుందని కొట్టొచ్చినట్టు భూతద్దంలో చూపించినట్టు చాలా బాగా చేశారు. ఈరోజు ఈ లాస్ట్లో చూసిన క్లిప్పింగ్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ పరిధిలోని వేరే పోటీ చేస్తున్న పార్టీలు ఎవరివి చూపించలేం కాబట్టి ఓన్లీ పోటీ చేయని పార్టీ ఒక క్లిప్పింగ్ చూపించడం జరిగింది. మిగతా క్లిప్పింగ్స్ మీరు యూట్యూబ్లో కానీ మిగతా చోట్ల దొరుకుతాయి. ప్లీజ్ వాచ్. ఒక వాస్తవంలో నుంచి పుట్టిన సినిమా, ఒక జీవితంలో నుంచి పుట్టిన సినిమా. వేండ్రాతి భాస్కర్రావు గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. సో సబ్జెక్టు చెప్పినప్పుడు నిజంగా ఆయన ఎన్నో కమర్షియల్ సినిమాలు వస్తున్నప్పుడు అతను కూడా ఆ కొత్త పొంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ సినిమాని తీయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భాస్కర్రావు గారు. ఇటువంటి ఇన్స్పిరేషనల్ ఫిలింలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి సంగీతం కానీ సాహిత్యం కానీ. పాత సినిమాల్లో మనం చూసేవాళ్ళం అండి, కథకి సాహిత్యానికి సంబంధం ఉండేది. చాలా రోజుల తర్వాత ఈ పాటలు కథకి సాహిత్యానికి చాలా సంబంధం ఉన్నటువంటి విషయం ఈ సినిమాలో మనం చూస్తున్నాము. ఐ రియలీ థ్యాంక్ డైరెక్టర్ సార్, ఎందుకంటే నన్ను నమ్మి అంత పెద్ద రోల్ నాకు ఇచ్చేందుకు సార్ థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఐఎస్ క్యారెక్టర్ అంటే ఐ హ్యావ్ టు బీ వెరీ బోల్డ్, డైరెక్ట్గా ఫోర్స్గా మాట్లాడాలి. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. సో చాలా వర్క్ హార్డ్ చేసినాం ఈ మూవీకి. మేబీ మై క్యారెక్టర్ నుంచి, రోల్ నుంచి, నాట్ ఓన్లీ మీ, మేబీ ఆల్ ద టెక్నికల్ పీపుల్ ప్రభంజనంలో వర్క్ చేసిన అందరూ అంత హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అందరూ హార్డ్ వర్క్ తెలుస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. 18th మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ ప్రభంజనం మూవీకి సపోర్ట్ చేయాలి. దెన్ ఈ మూవీ అంటే ఇట్స్ ఎడ్యుకేటింగ్ ద ఓటర్. ఓట్ వేయకముందు ప్లీజ్ ఈ మూవీని చూడండి. యూ హ్యావ్ టు పే బ్యాక్ టు సొసైటీ. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మనో ఫెసిలిటీ మాత్రం చూసుకుంటాం. బికాజ్ బయట ఎంతో మంది కష్టపడుతున్నారు, ఈవెన్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఫుడ్స్. మనం ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాగ్ ఉండాలి, వీ హ్యావ్ టు బీ నైస్, అలా ఉన్నారు. సో అలా ఉండకూడదు. సో ప్లీజ్ వాచ్ ప్రభంజనం మూవీ అండ్ దెర్ ఈస్ వన్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో ఓట్ వేయక ముందు ఈ మూవీని చూడండి అండ్ ఐ నీడ్ ఆల్ యర్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రభంజనం మూవీ. థ్యాంక్ యూ.